శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం మేషరాశి వారికి ఏప్రిల్ 19వ తారీఖు నుంచి 25వ తారీఖు మధ్యలో జరగబోయే వార ఫలాలు పరిశీలించినప్పుడు మేషరాశి వారికి ఈ వారం నుంచి వారి యొక్క పరిపాలన ధైర్యం పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అంటే రాశి అందే రవి ఉచ్చులో ఉండడం జరిగింది. ఎటువంటి గ్రహాలతో కలవకుండా రవి ఒక్కడే సింగిల్గా ఈ మేషరాశి యందు సంచరించడం వల్ల, అది రవికి ఉచ్చరాశి అవడం వల్ల మీ యొక్క పరిపాలనా విధానానికి కానీ మీలో ఉన్నటువంటి టాలెంట్కి కానీ తిరుగు లేకుండా మీరు చెప్పినట్టు ప్రతిదీ జరిగే అవకాశం ఉంది. సరే, మీలో ఉన్నటువంటి టాలెంట్కి తగిన గుర్తింపు కూడా ఈ సమయంలో రావడం జరుగుతూ ఉంటుంది. అలాగే మీ పిల్లల విషయంలో కూడా ఒక అభివృద్ధికరమైనటువంటి వార్త ఈ సమయంలో మీరు వినడం జరుగుతూ ఉంటుంది. ఈ సమయంలో మీరు ఏదైనా పోటీలో పాల్గొన్నా, ఎన్నికల్లో నిలబడ్డా తప్పకుండా విజయం మీకే రావడం జరుగుతూ ఉంటుంది. మీరు చేసే ప్రయత్నాల్లో తప్పకుండా విజయం అన్నది ఈ వారం అంతా మీకు చాలా అనుకూలంగా ఉండడం జరిగింది. దాంతోపాటుగా ఇదే రోజున ఈ వారంలోనే శుక్రుడు ధనస్థానంలో స్వక్షేత్రంలో ప్రవేశించడం జరిగింది. ఆ కారణం వల్ల మీ కుటుంబంలో ఒకరికి ఏదైనా శుభకార్యం జరగడం కానీ, ఉద్యోగం రావడం కానీ జరిగే అవకాశం ఉంది. కుటుంబ ఆదాయం పెరిగే అవకాశం ఉంది. అలాగే వ్యక్తిగతంగా వివాహం కొరకు ఎదురు చూస్తున్నటువంటి వారికి చాలా వరకు వివాహ ప్రయత్నాలు ఫలించే అవకాశం ఉంది. చాలా కాలంగా దూరంగా ఉన్నటువంటి మీ యొక్క బంధువు, అంటే మీ కుటుంబంలో మీ అమ్మాయి కానీ కోడలు కానీ, అంటే మీ కుటుంబ సభ్యులు చాలా కాలంగా దూరంగా ఉంటూ ఈ వారం మీ కుటుంబంలో కలిసే అవకాశం ఉంది. మీరంతా కలిసి ఏదన్నా ఒక వివాహ కార్యక్రమంలో కానీ, ఒక శుభకార్యంలో కానీ కలుసుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మొత్తం మీద ఆర్థిక పరంగా మీకు మీ కుటుంబ అవసరాలకు స్త్రీల నుంచి ఆర్థిక సహకారం లభించే అవకాశం ఉంది. అలాగే స్త్రీలకి విలువైనటువంటి బహుమతులు, కానుకలు వారి పుట్టింటి ద్వారా వచ్చే అవకాశాలు చాలా బలంగా ఉండడం జరిగింది. ఇక ప్రధానంగా తృతీయ వ్యయాధిపతులైనటువంటి బుధ గురువుల మధ్య పరివర్తన అనుకోకుండా ప్రయాణాలు చేయవలసి ఉంటుంది. అలాగే మీ చిన్ననాటి స్నేహితుల్ని కలుసుకునే ప్రయత్నం చేస్తారు. వారి యొక్క అవసరాలకి ఏదో విధంగా మీరు ఆర్థిక సహకారం అందించవలసి ఉంటుంది. అలాగే మీ యొక్క పిల్లల చదువు గురించి కానీ, లేదంటే మీ తోడబుట్టిన వారి చదువు గురించో, వారి వ్యాపార అవసరాలకో వేరే అవసరాలకో మీరు కొంతవరకు ఆర్థిక సహకారం అందించడం జరిగే అవకాశం ఉంది. అలాగే కుజుడు వ్యయస్థానంలో సంచరించడం వల్ల భూములు, స్థిరాస్తులు కొనే ఆలోచన ప్రయత్నం చాలా వరకు నెరవేరుతాయి. దీర్ఘకాలికంగా ఉన్నటువంటి రుణాలు తీర్చే ప్రయత్నం జరుగుతూ ఉంటుంది. బట్ ఏదైనా ఈ సమయంలో దగ్గర బంధువులతో విరోధాలు, విభేదాలు వచ్చే అవకాశం ఉంది. చిన్న విషయానికి ఎక్కువ మనస్పర్ధలతో ఎక్కువ ఇబ్బందులు పడే అవకాశం ఉంది. కాబట్టి సాధ్యమైనంత వరకు బంధువులతో విరోధాలకి దూరంగా ఉండడం మంచిది. ఇక శని భగవానుడు కూడా వ్యయస్థాన సంచారం వల్ల వృత్తిలో మీరు ఎంత కష్టపడినప్పుడు కూడా సరైనటువంటి అభివృద్ధి అన్నది రావడం కష్టమవుతుంటుంది. అలాగే వృత్తి మారాలనే మీ ఆలోచన చాలా వరకు వాయిదా పడుతూ ఉంటుంది. వ్యయస్థానంలో 3 గ్రహాలు సంచరించడం వల్ల ఆదాయం కన్నా చాలా ఎక్కువగా ఖర్చు రావడం జరుగుతూ ఉంటుంది. చేసిన ఖర్చే మళ్ళీ చేయవలసి రావడం వల్ల చాలా వరకు అది అసహనంగా ఉండే అవకాశం ఉంది. కొంత ఏదో కారణాల వల్ల అకౌంట్స్లో తేడా వల్ల కానీ, ఏదన్నా ధనం చేజారిపోవడం వల్ల, మోసం వల్ల, లేదంటే అకౌంట్స్లో తేడా వల్ల, లేదంటే ఎవరన్నా మీ ధనాన్ని దుర్వినియోగం చేయడం వల్ల కొంత ధన నష్టం ఈ సమయంలో జరిగే అవకాశం ఉంది. అలాగే కొన్ని విలువైనటువంటి డాక్యుమెంట్లు లాంటివి మిస్ అవ్వడం కూడా జరిగే అవకాశం ఉంది. కాబట్టి వ్యాపార వర్గంలో ఉన్నవాళ్ళు చాలా వరకు ఎప్పటికప్పుడు మీ యొక్క ఆదాయ వ్యయాలు సరిగ్గా లెక్క పెట్టుకోవడం మంచిది. ఈ సమయంలో మీ మీద ఏదన్నా అధికారుల నుంచి ఒత్తిడి రావడం కానీ, ఏదైనా ఇన్కమ్ ట్యాక్స్, ఈడీ లాంటి రైట్స్ కానీ జరిగే సూచనలు ఉన్నాయి. కాబట్టి మీ దగ్గర పనిచేస్తున్న వాళ్ళే మీ మీద వ్యతిరేకంగా ఏదైనా రిపోర్టో, కంప్లైంట్ వచ్చి ఇటువంటి రైట్స్కి వాటికి కారణమయ్యే సూచనలు ఉన్నాయి. కాబట్టి ఏదైనా ఆర్థిక విషయాల్లో చాలా జాగ్రత్తగా వ్యవహరించండి. ఏదైనా మీ దగ్గర పనిచేస్తున్న వారితో కానీ, మీ దగ్గర ఉన్నటువంటి నమ్మకస్తులైనటువంటి మిత్రులు అవ్వచ్చు, అన్నదమ్ములు అవ్వచ్చు, ఉద్యోగస్తులు అవ్వచ్చు, వారితో కొంతవరకు జాగ్రత్తగా మసులుకోవడం మంచిది. ఏదంటే కొంతవరకు అయిన వారి దగ్గర నుంచే ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది. ఈ నెల అంటే ఏప్రిల్ 19వ తారీఖు నుంచి
14వ తారీఖు మే వరకు కూడా ఈ శుక్రగ్రహం స్వక్షేత్రమైనటువంటి వృషభ రాశిలో ఉండడం జరుగుతుంది. అయితే ఇది సహజంగా ఈ వృషభ రాశి అన్నది సహజ రాశి చక్రంలో ధనస్థానం అవుతుంది. ఆ ధనస్థానంలో ధనాధిపతి ఉన్నప్పుడు ఆర్థిక పరంగా ఎవరికైనా సరే, ఏ లగ్నం వారికైనా ఏ రాశి వారికైనా శుక్రుడు స్వక్షేత్రంలో ఉన్నప్పుడు ధన సంపాదన విషయంలో చాలా అనుకూలమైన పరిస్థితులు ఎదురవుతుంటాయి. ఈ సమయంలో మీరు ఈ శుక్రుడికి సంబంధించినటువంటి పరిహారం చేసుకోవడం వల్ల మీ కుటుంబానికి, వ్యక్తిగతంగా మీకు కూడా ధన సంపాదన పెరుగుతూ ఉంటుంది. కుటుంబం కూడా సౌఖ్యంగా ఉండడం జరుగుతూ ఉంటుంది. ఎటువంటి విభేదాలు ఉన్నా కూడా పరిష్కారం అవడం జరుగుతూ ఉంటుంది. దీనికి ప్రధానంగా మీరు ఏం చేయాలంటే, శుక్రవారం రోజు, ఏదైనా ఒక శుక్రవారం రోజు సాయంకాల సమయంలో ఏదైనా దేవాలయంలో ఎరుపు రంగు గులాబీ పూలు ఒక 6 మంచివి, చాలా ఫ్రెష్గా ఉన్నవి ఆ దేవాలయంలో సమర్పించవలసి ఉంటుంది. అది వెంకటేశ్వర స్వామి ఆలయం అయినా పర్లేదు, హనుమాన్ టెంపుల్ అయినా పర్లేదు, ఆలయంలో సమర్పించవలసి ఉంటుంది. అదే రోజు అక్కడ ఉన్నటువంటి భక్తులకి జిలేబీ పంచిపెట్టడం వల్ల మీకున్నటువంటి ఆర్థిక పరమైన సమస్య తొలుగుతుంది. వివాహానికి ఏవైనా ఆటంకాలు ఉన్నప్పుడు అవి కూడా తొందరగా తొలగిపోయే అవకాశం ఉంది. అదే ఇదే సమయంలో, అంటే ఈ శుక్రుడు ఈ స్వక్షేత్రంలో ఉండగా మీ కుటుంబంలో ధనం నిలవాలంటే మీరు ఒక చిన్న పరిహారం చేయవలసి ఉంటుంది. ఈ పూర్వకాలంలో, అంటే ఇప్పటికీ కూడా కొన్ని ప్రాంతాల్లో ఈ డబ్బులు వేసుకునే డిబ్బీలు అంటారు దాన్ని, మట్టితో చేసినటువంటిది డబ్బులు వేసుకునే ఒక చిన్న మట్టి కుండ లాంటిది తీసుకొని అది శుభ్రంగా ఇంటికి తీసుకొచ్చి దానికి శుభ్రంగా పసుపది రాసి ఆ మట్టి పాత్రలో ఒక పిడికెడు కళ్ళుప్పు, ఒక 5 గోమతి చక్రాలు, అలాగే రాగి నాణ్యాలు ఏవైనా ఉంటే కనీసం ఒక 6 కానీ 3 కానీ, లేదంటే ఒక రాగి నాణ్యమైనా ఆ మట్టి పాత్రలో వేసి దానికి పైన ఒక ఎరుపు రంగు క్లాత్తో క్లోజ్ చేసి అది మీ దేవుడి మందిరంలో కానీ, లేదంటే మీరు సామాన్లు దాచుకునే ప్రాంతంలో దాన్ని జాగ్రత్త పెట్టడం వల్ల అది నెమ్మదిగా మీకు ఆకర్షణ పెరిగి ధనం సమృద్ధిగా వచ్చే అవకాశం ఉంది. బట్ ఏదైనా ఈ శుక్రగ్రహం బలంగా ఉన్నప్పుడు మీరు ఒక 18 రోజులు కానీ 41 రోజులు కానీ ఒకే సమయంలో పర్టికులర్గా మీకు ఏ టైం కుడితే ఆ టైంలో మరి కనకదార స్తోత్రాన్ని పారాయణ చేయడం వల్ల కానీ, వినడం వల్ల కానీ మీకు ఆర్థిక పరంగా చాలా అనుకూలమైన పరిస్థితులు ఎదురవుతూ ఉంటాయి. సో ఇదే సమయంలో ఎక్కువగా స్త్రీలను గౌరవించడం, అంటే మీకు తల్లిగారికి కానీ, పెద్దలు మీ కుటుంబ పెద్దలకు కానీ ఎవరైనా మంచి స్త్రీలకి మీరు ఈ సమయంలో వాళ్ళకి ఒక కానుకగా ఎరుపు రంగు చీర, జాకెట్టు, గాజులు, ఈ సౌభాగ్య వస్తువులు వాళ్ళకి మీరు కానుకగా ఇవ్వడం వల్ల మీకు వాళ్ళు సంతోషించినప్పుడు ఆటోమేటిక్గా మీకు ధన సమృద్ధి కూడా కలిగే అవకాశం ఉంది. బట్ ఏదైనా ఎవరి జీవితంలో అయినా మీరు ఆనందంగా సంతోషంగా ఉండాలంటే మీ ఆత్మీయులటువంటి స్త్రీలని, మీ ఇంట్లో ఉన్నటువంటి స్త్రీలకి ఎటువంటి ఇబ్బంది రాకుండా, వారికి ఏ లోటు రాకుండా చూసినప్పుడు ఆటోమేటిక్గా మీకు ధన సంపద పెరిగే అవకాశం ఉంటుంది, పెరుగుతుంది కూడా. స్వస్తి.